ప్రస్తుతం అయితే రబీ పంటకు సంబంధించి అయితే రైతాంగం అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా పంట చేలలో అయితే సమయాన్ని అయితే గడుపుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎలా ఉంది, గతంలో చూసినట్లయితే అప్పటికిప్పటికి తేడా ఏంటనేది వివరించడానికి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఏమేశారు మీరు? ఇప్పుడైతే ప్రస్తుతానికి పొలం వేసాము. అది చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల నారు కొంచెం తక్కువగా వచ్చింది. దానివల్ల రైతులు ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి అంతకుముందు కేసీఆర్ గారు కూడా హామీలు ఇచ్చిన దాని ప్రకారం ఎకరాకు 10,000 ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఏది కాలేదు. అలాగే రుణమాఫీ కూడా చాలా మటుకు 75% సభ్యులకు రైతులకు రుణమాఫీ కాలేదు. దీన్ని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకువెళ్ళవలసిందిగా తెలియజేస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం మీకు ఎన్ని ఎకరాలు ఉందంటే ఏమేమి వేస్తుంటారు? అంటే ఇక్కడ ఏ పంటలు అయితే సమృద్ధిగా పండుతాయండి? ఇక్కడ ప్రస్తుతానికి వరి ఎక్కువగా, పత్తి, ఈ 2 పంటలు అధికంగా పండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల నాట్లు అనేటివి సరిగా పెరగడం లేదు. దిగుబడి కూడా చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వడగండ్ల వాన అవి చేయబట్టి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దీని మీద ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి రైతులకు తగిన న్యాయం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడు కొరత కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే కూలీల కొరత ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఏంటంటే ఇక్కడ వచ్చి పనులు చేస్తున్న పరిస్థితి సైతం చూస్తున్నాం. చాలా దూర ప్రాంతాల నుంచి సైతం తీసుకొస్తున్నాం. అంటే ఎంత పడుతుంది? అంతేకాకుండా గిట్టుబాటు ధర ఎంత వచ్చింది అంటే మొన్న దానికి, అంటే ఎకరాకి? ఒక ఎకరాకి మొన్న లాస్ట్ ఇయర్ క్వింటాల్కి 2,203 రూపాయలు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 దానికి యాడ్ చేస్తామన్నారు. ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి ఏం లేదు. రైతుల వడ్లు కూడా కళ్ళల్లో ఉండిపోయినాయి. మళ్ళీ కూలీల కొరతనైతే చాలా అధికంగా తీవ్రత ఎక్కువ ఉన్నది. దానివల్ల రైతాంగం చాలా నష్టపోతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి రైతు కూలీలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అధిక మొత్తంలో కూలీలు చెల్లించి దాని ద్వారా రైతులు ఇంకా నష్టపోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందండి? ఇప్పుడు గతంలోనైతే 20 క్వింటాలకు లోపే వచ్చింది. లాస్ట్ ఇయర్ మొన్న వానాకాలం పంట కూడా 19 క్వింటాలు, 18 క్వింటాలు వర్షాభావంతో 18 క్వింటాల వరకే వచ్చింది. ఈసారి కొంచెం ఆశాభావం ఉన్నది, ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా ఉంది? అంటే ఇప్పుడైతే వాతావరణ పరిస్థితులు కావచ్చు, అంతేకాకుండా మొన్న మిచాం తుఫాన్ వల్ల సైతం ఏంటంటే చాలా వరకు అయితే కళ్ళల్లో ఉండిపోయిన వాటికి సంబంధించి అంటే ఇక్కడ కొన్ని చోట్ల కొనుగోలు సైతం చేయలేదు. అంటే దానికి సంబంధించి ఎలా ఉంది? అంటే ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉందండి? ప్రస్తుతం అయితే కళ్ళల్లో ఉన్న వర్షానికి తడవడం జరిగింది. కొంతమంది ఈసారి ఎందుకంటే ముందు జాగ్రత్తగా ప్రైవేటుగా, అంటే గవర్నమెంట్ మద్దతు ధర కల్పించినా ప్రైవేట్గా ఎక్కువ అమ్మడం జరిగింది. ఎందుకంటే వర్షాలకు తడిసి ముద్ద అయితే మళ్ళీ గవర్నమెంట్ కొంటుందో కొండలేదో అని బాధ కొద్దీ వాళ్ళు ప్రైవేట్ వరకు ఒక 500-600 తక్కువ రైతులు అమ్ముకోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోయారు రైతులు మాత్రం ఈసారి. ఓకే, అంటే ప్రస్తుతం ఎంత ఉందండి? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంత రేట్ వస్తుందని భావిస్తున్నారు? అంటే గతంతో చూస్తే ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే మనకు ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యలో మన కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 500 మద్దతు ధర అనేది ఒక రైతుకు మాత్రం అది మంచి బెనిఫిట్ ఇది. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఇప్పుడు రైతు బంధు కావచ్చు, అంటే ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం ఎలా ఉంది? అంటే అమలు అవుతున్నాయా? అంటే ఒక ఇంత ఆశ్చర్యం అయితే నెలకొంది, అందరికైతే వస్తాయా రావన్న ఒక సంశయం అయితే ఉండేది కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఏ ప్రభుత్వం అయినా మిగతా ప్రభుత్వం ఏ పథకాలు పెట్టిందో వాళ్ళు పథకాలు వీళ్ళు పేర్లు పెట్టి చేంజ్ చేస్తారు కాబట్టి రాకపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం కాబట్టి వెనక ముందు ఒక 4 రోజులు వెనక ముందు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ కానీ వాళ్ళ ఏవైతే 6 హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఒక రైతుకు వచ్చేసి ఎకరాకి ఎంత వస్తుంది? అంటే ఎంత దిగుబడి వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? అంటే దానివల్ల ఎంత రాబడి వస్తుంది సార్? ఒక ఎకరానికి 20 క్వింటాల మనకు ఏవైతే వడ్లు వస్తాయో దానికి ఎకరాన 10,000 కూడా ఖర్చు మనకు యథావిధిగా కూలీల ఖర్చు కానీ దున్నడం కానీ ఒక ఎకరాన ఒక 10,000 ఖర్చు వస్తుంది మనకు. ఓకే, అంటే ప్రస్తుతం ఏమి వేస్తున్నారు సార్? అంటే వరిలో ఏ రకం వేస్తున్నారు? అంటే ప్రస్తుతం మందులకు సంబంధించి కావచ్చు, అంటే ఎంత అవుతుంది పూర్తిగా? ఒక ఎకరాన 10,000 నుంచి 15,000 ఖర్చు వస్తుంది. ఓకే, దున్నడం, కూలీలు, మందులు చల్లడం, పై మందులు స్ప్రే చేయడం ఇట్లా. ఓకే, అంటే ప్రస్తుతం పొలం వేస్తున్నారు. ఇంకా దీంతోపాటు పత్తి కానీ ఇంకా కొన్ని రకాల కూరగాయలు కావచ్చు, అంతేకాకుండా పూల తోటలు కావచ్చు, అంటే ప్రస్తుతం ఇక్కడైతే కనబడుతున్నాయి. కానీ ఇంకా ఏమేమి వేస్తుంటారు ఇక్కడ? ఇప్పుడు ఏసంగి అంటే పత్తి అయిపోయే సీజన్ ఉంటుంది, ఇప్పుడు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏరే సీజన్ పత్తులు అయిపోతాయి కాబట్టి పొలాలు వేసుకుంటూ పొలాలు పక్క పొంటి ఎక్కువ వారాయి ఈసారి. ఎందుకంటే ఎండాకాలం ఎట్లుంటాయో కొన్ని మళ్ళా కూరగాయలు, బంతి తోట ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు రైతు చూస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ పంట మార్పిడి జరుగుతుందా? అంటే ఎలా ఉంటుంది? అంటే అంతేకాకుండా వ్యవసాయ అధికారులు వస్తున్నారా, పరిశీలిస్తున్నారా? అంటే దీనికి సంబంధించి ఎలా ఉంది ఇక్కడ? వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది, పంటలు మార్పిడి చేయడం జరుగుతుంది. వాళ్ళకు అనుగుణంగా మనం కూడా పంటలు మార్పిడి చేసుకున్నప్పుడే పంట దిగుబడి ఎక్కువ కూడా వస్తుంది. ఓకే, ప్రస్తుతం అయితే పంట మార్పిడితో పాటు మేమైతే వరి పొలానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నాం. అంతేకాకుండా కొన్ని రకాల పండ్ల తోటలు కావచ్చు, అంతేకాకుండా కొన్ని రకాల బంతి పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, పూల తోటలు సైతం ఏంటంటే ఇక్కడైతే సమృద్ధిగా అయితే పెరుగుతాయని చెప్తున్నాం. అంతేకాకుండా వరికి ఆల్టర్నేట్గా అయితే పత్తి సైతం ఏంటంటే మేము ఇక్కడ పండిస్తాము. ఇక్కడికైతే అధికారులు సైతం వస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. గత ప్రభుత్వం చూస్తున్నట్లయితే కొన్ని హామీలు అయితే ఇచ్చారు, వాటికి సంబంధించి అయితే అవైతే నెరవేరని పక్షంలో అయితే మేమైతే ఒక ఇంత ఇబ్బందులు పడ్డాము. కొన్ని వడగండ్ల వర్షాలు కావచ్చు, అకాల వర్షాల వల్ల అయితే మేమైతే తీవ్ర నష్టాలు అయితే ఎదుర్కొన్నాము, చవి చూసాము. బట్ ఏదైనప్పటికీ ఈసారి అయితే మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. కొత్త
ప్రభుత్వం అయితే వచ్చింది. పథకాల పేర్లు మార్చినప్పటికైతే ఖచ్చితంగా ఆ పథకాలన్నీ అయితే అమలు అవుతాయి అనేది మేమైతే భావిస్తున్నామని చెప్పేసి సామాన్య రైతులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా మాకైతే మంచి రోజులు రావాలని కోరుకుంటున్నామని చెప్పేసి అయితే కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు. రబీకి సంబంధించి అయితే కొన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే కొంతమంది రైతులకు సంబంధించి అయితే మనం అయితే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే చిన్న అంతేకాకుండా సన్నకారు రైతులకు సంబంధించి అయితే ప్రభుత్వాలు సైతం మంచి పథకాలు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.